హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలనం. ఉద్యోగులకు ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం, శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. తాజాగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, సొసైటీలలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒప్పంద ఉద్యోగుల కనీస వేతన స్కేల్ అమలు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, సొసైటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎంటీఎస్ మినిమం టైమ్ స్కేల్ కనీస వేతన స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వం శాఖలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని కొనసాగించలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఉత్తర్వులను తిరిగి అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ కనీస వేతన స్కేల్ వర్తిస్తుంది. దీంతో పాటు ఒప్పంద ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ఎక్స్ గ్రేషియా వంటి సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. ప్రసూతి సెలవులు మరియు ఎక్స్ గ్రేషియా సదుపాయం. ఒప్పంద మహిళా ఉద్యోగులకు 80 రోజుల ప్రసూతి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతేకాకుండా ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు సాధారణ మరణానికి, అలాగే సాధారణ మరణం కనుక జరిగితే 2 లక్షల రూపాయల వరకు ఎక్స్ గ్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందించనుంది. గతంలో కనీస వేతన స్కేల్ అమలు కాకపోవడంతో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోంది. త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి డిఏ/డిఆర్ బకాయిలతో పాటు కొత్త పీఆర్సీపై కమిషన్ 30% ఐఆర్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 17న జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన మరిన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం ప్రభుత్వం పరిష్కరించిందని, ఇది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అయితే ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. రానున్న రోజుల్లో మరిన్ని శుభవార్తలు వింటామని అయితే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.